పార్టీ ప్లేస్ని మనం ఆక్యుపై చేసుకుంటామని చెప్పేసి ఉమ్, అది వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్. ఈయన ఫస్ట్ ఆ రూట్లోనే ఉన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత రూట్ మార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేస్తే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవచ్చు అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఉమ్, అందులో భాగంగా ఆయన ముందుకెళ్ళినటువంటిది. ఇప్పుడు అయితే గీతే కమ్యూనిస్టుల పాత్ర పోషించవచ్చు పవన్ కళ్యాణ్ మేబీ. ఉమ్, కమ్యూనిస్టులు ఏంటంటే పొత్తు పెట్టుకున్న తర్వాత ఎలా పరిపాలన బిగిన్ అయిన తర్వాత ముఖ్యమైన అంశాల వద్ద విభేదిస్తుండేవాడు, ఉమ్, విభేదించి మద్దతు ఇస్తుండేవాడు. ఉమ్. మద్దతు అయితే వదిలేసేవాళ్ళు కాదు. అంటే వాళ్ళకంటే ఒక సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ సిద్ధాంతాలు వ్యతిరేకంగా కూటమిలో ఏ పార్టీ ఉన్నా విభేదిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సిద్ధాంతాలు ఏమన్నా ఎందుకు ఉన్నాయి? లేదు పవన్ కళ్యాణ్కి సిద్ధాంతాలు ఎందుకు లేవు? ఉమ్. ఆయనకి సిద్ధాంతం లేదంటే వాళ్ళు ఊరుకుంటారు వాళ్ళ కార్యక్రమం. సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టే కదా పొత్తు అది పెట్టుకున్నారు. కాదు కదా, సిద్ధాంతం ప్రకారం పొత్తు పెట్టుకున్నానని చెప్తున్నాడు ఆయన. ఉమ్, తన సిద్ధాంతాల ఆచరణ కోసం పొత్తు పెట్టుకున్నాను అన్నాడు కానీ ఉమ్, సిద్ధాంతాలు పక్కన పెట్టని ఏం చెప్పలేదు కదా. ఉమ్. తన సిద్ధాంతాల ఆచరణకి వీళ్ళతో భావ సారూప్యత గెలిచిందని చెప్తున్నాడు తెలుగుదేశం. మేనిఫెస్టోలు ఎక్కడ వాళ్ళకి సంబంధించిన ఏం కనిపించకపోవడం అంటేనే అక్కడే సిద్ధాంతాలు సూపర్ 6+ అన్నారు కదా. అదే సూపర్ సిక్స్ నే మాదని రౌడీ చెప్పుకోవడం. రాజ్యపు పరిపాలన వ్యతిరేకం అనేది ఒక సిద్ధాంతం, ఉమ్. పరిపాలన సక్రమంగా సాగడం అన్నట్టు. ఆ సిద్ధాంతాలు చంద్రబాబు